మెట్పల్లి పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్ తనిఖీ చేసిన జగిత్యాల డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ బి అనూష. ఆదివారం మధ్యాహ్నం పట్టణానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు మెట్పల్లి పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్లో బిర్యానీ తినడానికి తన కుటుంబంతో వెళ్ళాడు. తీరా తినే సమయంలో తన 4 సంవత్సరాల బాబు తింటున్న బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ చూసి కంగు తిన్నాడు. వెంటనే యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే జగిత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారికి చరవాణిలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న జగిత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సోమవారం రోజు తనిఖీ నిర్వహించి పరిశీలించిన అనంతరం రెస్టారెంట్ యాజమాన్యానికి ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006లోని సెక్షన్ 54ను అనుసరించి కేసు నమోదు చేశారు. నా పేరు కరుణాకర్, మాది మెట్పల్లి. ఇక్కడ బిర్యానీ తినడానికి ఆర్బీ రెస్టారెంట్ మెట్పల్లికి వచ్చిన. సో మొత్తం ఎండింగ్ అయ్యే టైంలో అందులో ప్లాస్టిక్ వచ్చింది, కవర్. అది పిల్లలు కూడా తిన్నారు. మొత్తం తీరా చూసేసరికి మొత్తం ప్లాస్టిక్ తోటే ఉంది. యజమాని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అది సింపుల్ ఇష్యూ అన్నట్టు మాట్లాడుతున్నారు. బై మిస్టేక్లో వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు యాజమాన్యం. లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం, లేదంటే బిర్యానీ తీసుకొని వెళ్ళండి అన్నట్టు మాట్లాడుతున్నారు యాజమాన్యం. ప్రజల ప్రాణాలతో చిలగాటమాడే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ, రెస్టారెంట్లు కానీ, చిన్న చితక హోటల్స్ అయినా సరే ఆహార భద్రత నియమ నిబంధనలు పాటించని ఎడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే ఫిర్యాదుదారులు నేరుగా తనకు ఫిర్యాదు చేయగలరని కోరారు. మేము సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తాము. ఒకటి ఏంటంటే మేము రెగ్యులర్ చేసే ఇన్స్పెక్షన్స్ అన్ని మేము కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. ఒక మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. వినియోగదారులు ఫోన్ చేసిన లిఫ్ట్ చేస్తలేరు ఆరోపణ లేదు. నాకు మీరు యూజువల్లీ మనకు వర్కింగ్ టైంలో కాల్ చేయండి, మేము స్పందిస్తాము. ఒకవేళ ఎమర్జెన్సీ ఎప్పుడు నైట్ కాల్ చేసినా మాత్రం వర్కింగ్ అవర్స్ కాదు కాబట్టి మెసేజ్ అయినా చేయండి. లేదండి, మనకి ఇప్పుడు టౌన్లో ప్రత్యేకంగా జగిత్యాల టౌన్ అయినా కానీ, కోరిట్లో అయినా కానీ, మెట్పల్లిలో ఖచ్చితంగా మాకు ఇన్స్పెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. మేము చేస్తున్నాం.